వెల్కమ్ టు మనా షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు లంచ్ బాక్స్ రెసిపీని చేసి చూపిస్తాను. పిల్లలు ఆకుకూర తినమంటే తింటారా అండి? అస్సలు తినరు గదా! ఒక్కసారి ఇలా చేసి ఇవ్వండి. కమ్మగా తింటారు. చాలా సింపుల్‌గా పొద్దున్నే హడావిడి లేకుండా చేసేయొచ్చండి. ఎలా చేయాలో చూపిస్తాను. చూసి ట్రై చేయండి. ఈ పులావ్ కోసం నేనిక్కడ ఫస్ట్ ఒక కప్పు రైస్‌ని నానబెట్టి పెట్టుకున్నానండి. నేనిక్కడ చూపిచ్చిన కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను. నేను మామూలు రెగ్యులర్‌గా మనం ఇంట్లో వాడే రైస్‌నే తీసుకుంటున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా వాడుకోవచ్చు. ఒక అరగంట నానితే రైస్ బాగా పొడి పొడిలాడుతూ బాగా ఉడుకుతుందనమాట. నేను ఆల్రెడీ రైస్‌ని అరగంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడేం చేస్తారంటే రైస్ నానిన తర్వాత ఇలా మీరు ఏ కప్పుతో అయితే రైస్ తీసుకుంటారో అదే కప్పుతోటి 2 కప్పులు గోంగూర తీసుకోండి. కొద్దిగా కప్పుకి గట్టిగా లోపలికి నొక్కి తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల గోంగూర కరెక్ట్‌గా సరిపోతుంది పులుపనేది. ఒక కప్పు రైస్‌కి 2 కప్పులు గోంగూర. ఎర్ర గోంగూరే బావుంటుందండి ఈ రైస్‌కి. నీట్‌గా కడిగి తీసుకున్నాను నేను. ఇలా తీసుకున్న గోంగూరని ఏం చేస్తారంటే, నేనిక్కడ చూపించినట్లు కట్ చేసుకోండి. గోంగూర మరి ఎక్కువ ఆకులు ఆకులుగా లేకుండా ఉండడం కోసం నేనిలా కట్ చేస్తున్నాను. మీకు ఇలా కట్ చేయడం ఇష్టం లేకపోతే డైరెక్ట్‌గా గోంగూరని వేసుకొని ఉడికించేసుకోవచ్చండి. లైట్‌గా ఆకులుంటే పిల్లలు గూడా తినరు గాబట్టి నేనిలా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా సన్నగా కట్ చేస్తే మనకి ఎక్కువ ఆకులు తగలకుండా చక్కగా ఉడికిపోయి పిల్లలు తినడానికి గూడా బావుంటుందనమాట. గోంగూర మొత్తాన్ని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్‌లోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకొని, దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి గూడా వేసుకోండి. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ బావుంటుంది పులావు. పిల్లలు గూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు నెయ్యి కాగిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకుని తుంచుకొని వేసుకోండి. దీంట్లోనే 3 యాలకులు, పన్నించి దాకా చెక్క, 4 లవంగాలు, బిర్యానీ పువ్వు లేదా రాతి పువ్వు, బండ పువ్వు అని గూడా అంటారండి ఇది. కొద్దిగా వేసుకోండి. ఫ్లేవర్ చాలా బావుంటుంది ఇది వేసుకోవడం వల్ల. ఇవన్నీ వేసుకున్న తర్వాత లైట్‌గా వేయించండి. ఇవి కొద్దిగా వేగాయి అనుకున్న తర్వాత దీంట్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్‌ల దాకా జీడిపప్పు గూడా వేసుకొని వేయించుకోండి. జీడిపప్పు మీ ఆప్షనల్ అండి. మీకిష్టముంటే వేసుకోండి. వేసుకోకపోయినా పర్వాలేదు. కానీ వేసుకుంటే బావుంటుంది టేస్ట్. ఇవి లైట్‌గా దోరగా వేగాలనమాట. ఇవి గూడా కొద్దిగా వేగాయి అనుకున్న తర్వాత దీంట్లో మీడియం సైజ్ ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని, ఉల్లిపాయ ముక్కలనేవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు అలా వేయిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముద్దను వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు నేనిక్కడ 7, 8 దాకా తీసుకొని మిక్సీ జార్‌లో వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి తీసుకున్నానండి. దీంట్లో మళ్ళీ ఎక్స్‌ట్రా నేను కారం వేయడం లేదు. పచ్చిమిర్చిలో ఉన్న కారమే సరిపోతుంది. ఆ పులుపుకి తగ్గట్టు కారాన్ని చూసుకొని పచ్చిమిర్చి వేసుకోండి మీ టేస్ట్‌కి తగ్గట్టు. ఇవి బాగా వేగాలండి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి పేస్ట్ బాగా వేగిన తర్వాత దీంట్లో బాగా పండిన టమాటాని ఒకటి ముక్కలుగా కట్ చేసి వేసుకొని, టమాటా ముక్కలు తొందరగా వేగడానికి ఒక టీ స్పూన్ ఉప్పు గూడా వేసుకొని వేయించుకోండి. టమాటా ముక్కలు కొద్దిగా మెత్తబడేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు టమాటా ముక్కలు గూడా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకునే గోంగూరని గూడా వేసుకొని, ఇలా కలుపుకుంటూ ఫ్లేమ్‌ని లో టు మీడియంలో పెట్టి, గోంగూర అనేది మెత్తగా అయ్యేంత వరకు వేగనివ్వాలండి. గోంగూర బాగా వేగి ఆయిల్ సెపరేట్ అవుతుంది. అలా వచ్చేంత వరకు వేగనివ్వండి. ఇప్పుడు చూడండి గోంగూర బాగా వేగి లైట్‌గా ఆయిల్ సెపరేట్ అవుతున్నట్లుంది గదా! ఈ విధంగా వేగాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను. ఇవి 2 వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టి కలుపుకోండి. ఒకవేళ మీకు పచ్చిమిర్చి పేస్ట్ వద్దు, కారం వేసుకోవాలి అనుకుంటే ధనియాల పొడి వేసినప్పుడే 1:30 టీ స్పూన్ లేదా 2 టీ స్పూన్ల దాకా కారం గూడా వేసుకొని కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నీళ్లు పోసుకోవాలండి. ఒక కప్పు రైస్‌కి 1 ½ కప్పు చొప్పున నీళ్లు పోసుకుంటున్నాను నేను. రైస్ నానబెట్టుకున్నాను గదా! ఆ నీళ్ళనే పోసానండి. తర్వాత రైస్‌ని వేసుకున్నాను. ఒకవేళ మీరు నార్మల్ రైస్ కాకుండా బాస్మతి రైస్‌తో చేసుకోవాలి అనుకుంటే 1:15 కప్పు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఒక పావు కప్పు తగ్గించి పోసుకోండి. ఇలా రైస్‌ని గూడా వేసి ఒకసారి మొత్తం బాగా కలిపిన తర్వాత టేస్ట్ చూసుకోండి. ఉప్పు, కారం అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని. ఒకవేళ మీకు ఉప్పు సరిపోకపోతే ఉప్పు చూసుకొని మీ టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. కారం సరిపోలేదనిపించినా గానీ కొద్దిగా కారం వేసి కలుపుకోవచ్చండి. ఏం పర్వాలేదు. నాకు ఉప్పు సరిపోలేదు. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఇలా అన్నీ చెక్ చేసుకున్న తర్వాత లాస్ట్‌గా కొత్తిమీర జల్లుకొని సన్నగా కట్ చేసి ఒకసారి కలిపేసి కుక్కర్‌కి మూత పెట్టి హై ఫ్లేమ్‌లో 2 విజిల్స్ రానివ్వండి సరిపోతుంది. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను మీకు చూడండి. రైస్ పర్ఫెక్ట్‌గా ఉడికింది గదా! మనం కుక్కర్‌లో చేసాం గాబట్టి వేడి మీద రైస్ కాస్త ముద్దగా అనిపించినట్లు ఉంటుందండి. కొద్దిగా చల్లారింది అంటే పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుందనమాట.
అంతే మనకి గోంగూర పులావ్ రెడీ. గోంగూర పులావ్ ఒక్కసారి ఇలా చేసి చూడండి. సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బావుంటుంది. మీరు పచ్చి ఉల్లిపాయ నంచుకొని డైరెక్ట్‌గా తిన్నా బావుంటుంది. లేదా రైతాతో అయినా తినొచ్చండి. మీకు నచ్చినట్లు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.